మీ పేర్లు? ఆకాశరాజు ధరణీదేవి స్థానంలో ఉన్నారు. మీ పేర్లు ఇక్కడికి వచ్చేటప్పటికి ఆకాశరాజు ధరణీదేవి స్థానంలో ఉన్నారు. మీ అమ్మాయి పద్మావతి ఏమో ఉద్యానవనంలో ఉన్నది. అక్కడికి శ్రీనివాసుడు కూడా వచ్చాడు. ఆ శ్రీనివాసుని చూసి చెల్లెలతో ఎడిపోమని చెప్పిస్తా ఉంది, రాళ్ళతో కొట్టిస్తా ఉంది. ఆ దెబ్బలు చూసి ఒకలామాత ఆందోళనగా అడుగుతుంది, ఈ దెబ్బలు ఏమిటి నాయన, ఈ రక్తం ఏమిటి అని అడుగుతుంటే పద్మావతి పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా చెప్పుకొస్తున్నాడమ్మా. ఈ పద్మావతి చూసిన మొదలు కూడా మర్చిపోలేకపోతా ఉంది. 9 కూడా చెప్పుకుంటున్నాయట. వైకుంఠానికి వచ్చాడంటమ్మా శ్రీనివాసుడు, ఒకలామాత తనయుడట, చాలా అందంగా ఉంటాడట అని చెప్పి 9 కూడా చెప్పుకుంటున్నాయట. పుస్తకాల్లో 115వ పేజీలో ఉందమ్మా చదివే పాట. అడుగుతుంటే పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా చెప్పుకొచ్చాడండి. రామావతారంలో రావణాసురుడు సీతాదేవిని చేపట్టినప్పుడు రామచంద్ర ప్రభు అగ్ని పరీక్ష పెట్టాడు సీతామాతకి. అగ్ని పరీక్షలో సీతామాతకు బదులుగా వేదవతిని పంపించాడు అగ్నిదేవుడు. ఆ వేదవతిని పెళ్ళాడమని అగ్నిదేవుడు కోరుకున్నాడు. ఈ కోరిక నేను కలియుగంలో తీరుస్తానమ్మా. ప్రభువు కృష్ణ పరమాత్మే శ్రీనివాసునిగా వచ్చి, వేదవతి పద్మావతిగా వచ్చి, యశోదమాతే ఒకలామాతగా వచ్చి నీ కళ్యాణ ముచ్చడి కలియుగంలో తీరుస్తాను అప్పుడు అదే ఇచ్చాను. ఆ ముచ్చడి తీరుస్తానికే వచ్చాను. నువ్వేమి సందేహించకుండా నారాయణపురం వెళ్ళి ఆకాశరాజు ధరణీదేవి దంపతులతో పెళ్లి మాటలు మాట్లాడి పెళ్లికి ఒప్పించి రావాల్సిందిగా తల్లిని కోరుకొని మళ్ళా తను మీ పద్మావతిని మరలా చూడాలనే ఉద్దేశంతో ఆకాశరాజు ధరణీదేవి దంపతులను పెళ్లికి ఒప్పించాలనే ఉద్దేశంతో ఎరుకల సాని వేషం వేసుకొని వస్తున్నారండి. శ్రీనివాసుడు ఎరుకల సాని వేషము దాల్చుట. భోజనం చేయట్లేదు, నిద్రపోవడం లేదు, ఆటలు ఆడుకోవటం లేదు, పాటలు పాడుకోవటం లేదు. ఆ అమ్మాయిని చూసి మీరు కూడా అనేక రకాలుగా ప్రయత్నం చేశారు.